అందరికీ గుడ్ ఈవినింగ్. అట్లాగే కోళ్ళకు కూడా గుడ్ ఈవినింగ్. పొద్దుగా నీకైతే వచ్చేసినాయి, అంటే ఇంట్లో పోవడానికి అయితే బయటకు వెళ్ళి వచ్చేసినాయి. ఈరోజు చాలాసేపు బయట మేపినాం, ఎందుకంటే వర్షం లేదు కాబట్టి. వర్షం ఉంటే ఇబ్బంది అవుతుంది, అందుకని చెప్పేసి ఇప్పుడు తీసుకొచ్చేసినాం. ఇక్కడ చిన్న పేపర్లు కూడా మెక్స్తా ఉన్నాయి. నీళ్ళు తీసుకొని వచ్చేసిన. కథ ఇప్పుడు తమ్ముడు లేడు, ఇలా మనమే విలేసేయాలి. వింటావా? నేను వింటా, నువ్వు కూడా విండు. ఇద్దరం కలిసి విండుదాం ఇలా. అయ్యి చిన్నలాగా కూడా ఇవరిదాకా అది కూడా బయటకు పోయింది. ఇవాళ ఇన్ని రోజులు పోలేదు, ఈరోజు పోయింది బయటకు అది. ఆహా ఓహో తొందర కానీ ఉరుకో. ఇక నీళ్ళు ఈ నీళ్ళు వేసుకొస్తే ఈ నీళ్ళలో వింటారా అన్న? పాలు నీళ్ళు కలుపుతారా అంటారు. మేము నీళ్ళు కలపం ఫ్రెండ్స్, ఇక డైరెక్ట్ రైట్ ఇట్లా పెట్టేసి ఇట్లా పెట్టి కథ మీరు గుంజుడే. ఇక వెయ్యి నేను కూడా వస్తున్నా అగట్టు. చలో పాలు విండుడు అయితే అయిపోయింది. రోజుకి ఆల్మోస్ట్ గిడికి వచ్చింది. ఇంకా గింత నిండిందంటే కథ ఇక బకెట్ నిండినట్టే. 5 లీటర్ల బకెట్, 5 లీటర్లే అండి. 5 లీటర్ల బకెట్ నిండుతుంది ఇంకొన్ని రోజులు అయితే. ఈ ఆవు 5 లీటర్లు ఇస్తుందంటే రికార్డు బద్దలన్నట్టు. ఎందుకంటే ఇంత ప్యూర్ దేశీ ఆవు 5 లీటర్లు ఏంటంటే చాలా గ్రేట్. ఇవి చూడు ఎంత మంచి నిమ్మలంగా ఉన్నాయి. చెప్పమ్మా తల్లి, ఏం చేస్తారమ్మా? పాలు పిండుతారా? పిండురి కానీరి. మేము కూడా పాలు పిండేసినాం, అయిపోయింది. ఇక కోళ్ళు కమ్ముతున్నాం. ఈ లైట్లు వేస్తే ఎందుకు? లైట్లు వేసి పోవా? ఏం ఆవుతాయి ఎందుకు? అవునా? లైట్లు వేసి పోవట. ఇప్పుడు ముందుగా పెద్ద కోళ్ళు పోవాలి, దాని తర్వాత ఈ చిన్న కోళ్ళు పోతాయి. ఎందుకంటే ఇవి పోయినాయి అనుకో, లోపల పోయిన తర్వాత అవి పొడుస్తూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఇక జస్ట్ ప్రశాంతంగా కూర్చోవాలన్నట్టు. ఈ పెట్ట మంచిగా అనిపిస్తుంది నాకు. ఈ పెద్ద పెట్ట మంచిగా అనిపిస్తుంది. ఇది చూసినా కొద్ది బాగుంటుంది ఇది కదా. ఎంత బాగుంది కదా. చిన్న పిల్లుండే ఎంత పెద్ద ఏం చూడు. ఇది ఒకటి, ఇది పుంజు ఒకటి. ఈ పుంజు కూడా ఎట్లుందో. దీనికి మంచి పందెం కూడా ఇవ్వాలి సంక్రాంతికి. దీనికి మంచి కత్తి కట్టి కొట్లాడ పెట్టియాలి దీనికి. ఇది అప్పటివరకు సంక్రాంతి వరకు మస్తు అవుతుంది. ఈ పుంజు కూడా ఎట్లా చూస్తుంది చూడు. దాని కళ్ళు ఎట్లున్నాయి, అది ఎట్లుంది. అమ్మో చూడు, నీకు ఎంత అవుతుంది చూడు. దాని తలకాయ చూడు ఎంత అవుతుందో. ఇది ఒక్కసారి మెడ లేపితే పొడుగుగా అవుతుంది. ఇది చూడు నీకు ఎంత ఉంది, ఎంత అవుతుంది చూడు. ఇది ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నీ కూడా పెద్ద జాతి అన్నట్టు. ఇవి పందెం కోళ్ళు. తల్లి మాత్రం చిన్నది, పిల్లలు మాత్రం పెద్దవి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ జై శ్రీరామ్. బతక్ బాసే బతక్ క్రియాన్స్ బాసే బతక్. వావ్ మంచిగానే శేఖర్. అది ఒక్క డిఫరెంట్ ఉండాలి. ఒకటి వేసుకోమా? గుడికాడికి వెళ్తూ తనం చేయదు. ఎంత బాగా వస్తున్నాయి చూడ. అవి క్రియాన్స్ దగ్గరికి వస్తున్నాయి. క్రియాన్స్ నీ దగ్గరికి వస్తున్నాయి రా. నీ దగ్గరికి వస్తున్నాయి. అవి నీ దగ్గరికి వస్తున్నాయి. దాని అన్నాడు రా. హాయ్ 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 హాయ్. ఎందుకు అరుస్తుంది వచ్చిరా? ఆకలి అవుతుందంటవా? దగ్గర అంచి ధర. వావ్ ఇంత బాగున్నాయి కదా అవి కదా. బాగున్నాయి కదా, బాగున్నాయి. ప్లేస్ ఎక్కువ లేదు కదరా. ప్లేస్ పెద్దగా ఉంటే ఏం కదని చిన్నగా ఉంది. నన్ను కాలు కడుక్కోవాలి. ఇట్లకి వెళ్ళిపోవాలి. తులసివనం కాడికి వెళ్ళిపోవాలి. ఓ రామ నీ నామం ఎంతో రుచిగా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిగా. సైలెంట్ అయిపోయినాయి చూసినావు. ఏం కావచ్చు మనం రాగానే ఎందుకు కరిచినాయి రవి? దిస్ ఇస్ తులసివనం. తులసివనం ఉన్నాయి. చెట్టు ఉన్నాయి, మనకు కూడా ఉన్నాయి. చాలా మంది వచ్చారు ఇలా. జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ 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 జయ జయ రామ ఓం శ్రీరామ.
దగ్గర రా. ఓకే ఓకే రైట్. మంచిగా అక్కలెక్క పెట్టుకో. అక్కలెక్క చూడు, ఇటు చూడు. ఇటు చూడురా, మంచిగా చూడు. అట్లా అట్లే చూడు, అట్లా చూడు. ఒక ఫోటో తీసి అట్నే ఉండు. ఇటు చూడురా. అరే ఇటు చూడురా. ఇగో కెమెరాని చూడు. ఇగో కెమెరాని చూడు. ఇట్నే చూడు. అట్నే చూడు. మంచిగా పెట్టరా. అట్టి అనకరా. అడి దిగండి నాని. తప్ప ఉందా? డక్స్ దగ్గర దిగుతారా ఫోటో? డక్స్ దగ్గర. డక్స్ ఏడనే వెళ్ళిపోయినాయి డక్స్. వావ్, ఎంత మంచిగా తింటున్నాయిరా. దాయ్ ఆమె తింటున్నాయిరా. ఆమె తింటున్నాయి. ఏంటి అది? పక్కన తింటుంది ఒకటే. పోదాం దా. పోదామా? బాసే బతక్. డైసే డక్. డక్. చాలా మంది వస్తారు ఈరోజు సాటర్డే కదా. అంటే ఇంకోటి ఏంటంటే హాలిడే కదా. స్కూల్ కాలేజెస్ కూడా హాలిడే ఉన్నాయి కాబట్టి చాలా మంది వస్తారు. నిజంగా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడన్నా ఫ్యామిలీతోటి వచ్చి ఇక్కడ గడపాలనుకుంటే రండి. అడ్రస్ వచ్చేసి కొండపోచమ్మ డ్యామ్ పక్కనే, సిద్దిపేట జిల్లా, గజ్వేల్ నియోజకవర్గం పక్కనే గౌరవరం ఉంటుంది. హైవే రోడ్డు దాని పక్కనే కొండపోచమ్మ పక్కనే. ఇక్కడ మంచి ప్రశాంతంగా ఉంటుంది. హ్యాపీ అంటే హ్యాపీ, ఫుల్ ఫ్రీడమ్. నిజంగా చాలా బాగుంది ఇక్కడ. హాయ్ హాయ్. ఎవరి మీది? నన్ను గుర్తుపట్టినరా? గుర్తుపట్టలే. వీడియోలు చూడరా? చూస్తారు కానీ గుర్తుపట్టరా? దా క్రియాన్స్. జయ హనుమాన్ జయ హనుమాన్. జేజా పోయినా జేజా మొక్కినా. ఈ ఫోటోలు ఎంత మంచిగా వచ్చింది చూసినా? ఒకసారి స్టేటస్ చూడు. ఎంత బాగా వచ్చింది తెలుసా? ఎంత బాగా వచ్చింది తెలుసా? స్టేటస్ పేజ్ జావ్. స్టేటస్ పేజ్ జావ్. నెంబర్ సేవ్ లేదా? సేవ్ లేదా నా ఫోన్? వచ్చింది సర్పంచ్ సాబ్. వావ్ క్రియాన్స్, బాగుందిరా ఫోటో. ఎవరు తీసిరానా? శేఖర్ తీసిండు. శేఖర్ వచ్చింది ఎంబడి. ముగ్గురు వేరా? ఎందుకో టిఫిన్ చేద్దామా? ఆకలి ఉందా? తిందాందా? ఏమండిరు? ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ. ఐ థింక్ ఈరోజు టిఫిన్ లేదనుకుంటా నాకు తెలిసి. ఇది వచ్చేసి కర్రీ అనుకుంటున్నా. ఎస్, మై గెస్ ఇస్ కరెక్ట్. తీసన్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం టిఫిన్ కాదు రైస్ తినాలి. మా జ్యోతి లైక్ చేసింది ఇప్పుడే. మా పెట్టిన స్టేటస్కి మా జ్యోతి లైక్ చేసింది. నాన్న ఫోటోలు చూసినా అమ్మాయి? చూపిస్తా. సరేనా? బాయ్ క్రియాన్స్. బాయ్. ఏడికి పోతున్నావు? మమ్మీ పోతున్నావా? ఎప్పుడు వస్తావా మళ్ళా? రేపు వస్తావా? అక్క కూడా వస్తుందా? సరే బాయ్. రేపు తొందర రావాలి సరేనా? మమ్మీని చూసి మమ్మీతో మాట్లాడు. వీడియో కాల్ మాట్లాడినట్టు కాదు సరేనా? సరే జాగ్రత్త. మరి అదే జాగ్రత్త బేట. బట్టు ఉందా చూడు. జట్టు చిప్పి చేసుకోవద్దు. పోయేటప్పుడు మంచిగా నీట్గా పోవాలి సరేనా? కాడతాళం తీసుకున్నావా? సరే రైట్. మరి జాగ్రత్త. బాయ్. బాయ్. సరే బాయ్. మళ్ళా రేపు వస్తా. సరే రేపు మళ్ళా సాయంత్రం వరకు ఇన్నే ఉంటా. బాయ్. ఈ రోజు ఒక్క రోజు ఉండి నువ్వు డాడీ. సరే. ఉంటాయి డాడీకి చపాతీలు చెయ్యి. చపాతీలు అంటే గదపిండి కదా, తెల్లపిండి. సరే 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 బాయ్. కారు తుడిచేది ఉండే నీట్గా కనబడుతుంది ఇంకా. వా, అరే పిల్లలు ముంగనే కూర్చోరు. చలో బాయ్. పిన్ డ్రాప్ సైలెంట్ ఉంది కార్ అయితే. బాయ్ నాని. బాయ్ కేన్స్. బాయ్. ముంగనే కూర్చుంటావా? ముంగనే కూర్చుంటావారా? ఆ బ్రేక్ వేసి ముంగట పడతావు మళ్ళీ. వెనకో మమ్మీ దారు పో. అదేం చెత్త ఇదే ఇదే బయట పడే. ఇది ఎందుకురా పడే? అవును అన్న, దాంట్లో రాజు ఐడి కార్డ్ రేపు సండేనే ఇచ్చేసినావా? సరే జాగ్రత్త మరి. సరేనా? బాయ్. జాగ్రత్తను. నేనే జాగ్రత్తనా? సరే సరే బాయ్. ఫోన్ చేయండి నాకు పోయినాక. సరే. సో ఇల్లు అయితే వాళ్ళ ప్రశాంతంగా అయిపోయింది. పిల్లలు లేరు, అన్న ఇట్లా లేరు, శిరీష లేదు, వాళ్ళందరూ ఇక్కడ అక్కడ వెళ్ళిపోయారు. సో ప్రజెంట్ అయితే నేను పప్ప ఇద్దరం ఉన్నాం. పప్ప షెడ్ కాడ పోయినా ఆల్రెడీ. సో నేను కొంచెం షెడ్ కాడ పోతా, ఎందుకంటే కోళ్ళకు దానేస్తారు కదా. దానేసే టైం అయింది. ఆవుకు నీళ్ళు పెట్టి పసిగడు పెట్టి అవి ఉంటాయి కదా,
డాడీ ఏం చేసిన ఒకసారి మనం కూడా చూసేద్దాం. చలో మా పప్ప అయితే ఆల్రెడీ కోలని ఇప్పిండు. నిమ్మలంగా బయట కుర్చీ వేసుకొని రాజా లెక్క కూర్చోడు. పాపాజీ ఏం చేస్తున్నావు ఈడ? కోళ్ళని ఎప్పిన ఈడ కూర్చే ఏం కదా ఇక ఆ కుక్కలు ఏం చేస్తావు? అటుకెళ్ళి బెదిరిస్తాయి. ఇట్లకని రావా? ఆ కుక్కలు బెదిరిస్తాయి. అటుకెళ్ళి కోళ్ళు బెదిరితా? కోళ్ళు బెదిరంగానే లేచి నిలబడతాయి. అట్లా ఆహా అట్లా బెర కుక్కలు అంటే తెలుసుగా నీకు. అవి ముందే ప్లాన్ చేసుకొని వస్తాయి వరుసగా ప్లాన్ చేసుకొని చుట్టూ గుంపు 4 కుక్కలు ఒకటేసారి వస్తాయి. పట్టినాయి అంటే వాళ్ళు ఇచ్చిపెట్టావు. మళ్ళీ అప్పుడు లేచి ఏం చేస్తావు కదా నువ్వు చూ అంటే పట్టుకు దొరుకుతాయి. అవి పట్టు వదిలిపెట్టినా మనకు కష్టమే. అదే మరి అందుకనే క్లారిటీ ఉండాలి. నువ్వేమో ఫోన్ పెట్టుకుని ఫోన్లోనే ఉంటావు. ఏడు ఉండాలి నువ్వు? కోలేడు నువ్వే ఏవి కోలే కనబడుతుంది అసలు. ఇక్కడ ఇది చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఆ లోపల పోయినాయా పెంటకాలకు. అవి ఇంకా లోపల కూడా కొట్టచ్చు మనం. వాస్ అయితే లోపల కొడతాయి. ఇగో ఇదంతా ప్లేస్ ఖాళీనే ఉంది మనకు. ఏమొచ్చింది అల్లం వెల్లిగడ్డ లోపల ఏమో ల్యాన్ ఇప్పినావా? ల్యాన్ లోపల కొట్టినావా? అయ్యే మేస్తుంది మన దగ్గర అయితే. అట్లా అయితే జర మిగతా పట్టినట్టు ఉంటుంది. దానికి ఇష్టం మనం ఒకటే గడ్డి కోసుకొస్తున్నాం కదా. అదైతే జర గరక దొరుకుతుంది కాబట్టి ఇష్టం వచ్చిన గడ్డి మేస్తూ ఉంటుంది. ఇక అలవాటు చేయాలి మెల్లమెల్ల. కానీ ఆవునప్పుడు కొట్టినామనుకో పోదు. ఆవు అటు పోదు, ఇది ఇటు పోదు. ఆవు దగ్గర వచ్చినావా? పోలే నీళ్ళు ఎట్లా మరి? నీళ్ళు తెచ్చినాక అదే పసివాడుగా. ఇది మొత్తం చింపేసింది ఆవు. ఎంత బయ్యారం అయిపోయింది చూడు. ఆగమా దాని బిడ్డ లేకపోతే ఆగమాం. ఇప్పుడు జర మంచిగా అలవాటు అయింది. రేపు దాన్ని ఎంబడి కొట్టుకున్నాం అనుకో అప్పుడు మనకు దొరకదు. ఎగిరి దుంకిందంటే తల్లురుకా పిల్లురుకా పిల్లరికా మనం ఊరికి మనకు అప్పుడు ఎన్ని కొలిపి పెంచింది ఫస్ట్ ఉన్నప్పుడు. వాటిలకు ఈ ఏరియా మొత్తం గుర్తుపడతాయా? అంటే ఈ ఏరియా పోతాం ఆ ఏరియా పోతాం ఏరియా అట్లా అన్నట్టుగా ఒకసారి ఉట్టుకున్నా తో గుర్తుపడతాయి. మన షెడ్ కానీ ఏదైనా కానీ ఏ జీవైనా అంతే కదా. కోళ్ళైనా సరే మేకలైనా సరే కానీ పలానా జాగా మాది అన్నట్టుగా గుర్తుండిపోతుంది. ఇట్లా ఇంకేం చేయలేము. ఇట్లా ఇది బయట ఏమో దొరుకుతున్నాయి ఇట్లా మనకి. గడ్డే కొరక తింటున్నాయి ఏమో. అవి దొరుకు కష్టం. బయట పెంట కుప్పలం వేస్తున్నా పురుగు దొరుకుతాయి. వీటిలో కాట మునగాకు, పొప్పడాకు, ఇంకా అది సూపర్ నేపే ఎజ్యులేషన్ అనుకుంటా. హెజ్జులు ఇలాంటి గడ్డలు వేస్తే బరువు మంచిగా వస్తాయట, హెల్దీగా ఉంటాయట, తొందరగా గ్రోత్ వస్తాయట. నిజమేనా? నాకు ఈరోజు పొద్దున ఒక షార్ట్ వీడియో వచ్చింది. నాకు తీసుకురావాలి మరి అట్లా. మనం కూడా ఒకసారి మనం మునగాకు వేసి చూద్దాం. దంచి పెడితే బుక్తాయట కదా. ఒక గంప మొత్తం పెట్టిండు. పొట్టు తినేయాలి వాళ్ళ కోళ్ళు అయితే. మన కోళ్ళు అలవాటు కావాలి. మన ఇదేంది వంకాయ చెట్టు ఎట్లా అయినాయి అవి సేమ్ గట్టినాయి. ఇక చిన్నపిల్లలు లోపల ఉన్నట్టున్నాయి కదా. చిన్నపిల్ల పరిస్థితి మరి 2 చచ్చిపోయినాయి పిల్లలు రోజు షట్. సో ఒకటి అటు ఇటు ఉండే కదా, అదొక పిల్ల ప్లస్ ఇంకోటి మంచి పిల్ల. ఏమన్నా పొడిచినో మరి ఏం చేసినా తెలియదు కానీ 2 పిల్లలు అయితే ఈరోజు చచ్చిపోయినాయి. వీటి చాలా జాగ్రత్త. ఒక్క నెల రోజులు కాపాడినామంటే పెద్ద అయిపోతాయి పిల్లలు మంచిగా. దొడ్డు అయితే మొత్తం ఖాళీ ఉంది. ఇప్పుడు అన్ని పిల్లలు బయటికి వెళ్ళిపోయినాయి. సో టైం వచ్చేసి ఈవినింగ్ 5:30 అవుతుంది. 5:30కి మనం వచ్చేసి పాలు వినాలి కాబట్టి ఓహో మా పప్ప ఆల్రెడీ ఆవునైతే కొట్టుకొని వచ్చేసిండు. సో మనం గడ్డి కోసుకురావాలి, లేకపోతే తెలుసుగా పప్ప మొత్తుకుంటాడు. ఏం చేస్తున్నారా ఇంటికాడ ఇంకా అంటాడు. సో కొడవలు ఒకటి ఇది ఒకటి తీసుకొని పోయినాం అనుకో. హాయ్ ముని, హాయ్ హౌ ఆర్ యూ? హలో ముని హాయ్ హాయ్ బాయ్ మళ్ళీ వస్తా సాయంత్రం పెడతా. ఏమన్నా జ్యోతి ఏమన్నా సరేకా అంతేనా? షెడ్కా ఉన్నా కదా. షెడ్కా ఉంటే పని ఉంటుంది కాబట్టి దెబ్బ ఫోన్ పెట్టేస్తుంది జ్యోతి. ఇగో గిడ వదులుతున్నాయి ఇవి లోపల రావా? ఏడు పోతున్నాయి చూడు. ఇదంతా ఏరియా దాని అయినట్టుంది, వీటిలో అయినట్టున్నాయి. ఎండాకాలం అయితే మంచిగా కనబడతాయి. నువ్వు కనబడాయి. నేను గడ్డి కోసుకొస్తాను మరి సరేనా? కొద్దిగా కోసుకొస్తా. సూర్యుడు అస్తమించే టైం అయిపోయింది. ఆల్మోస్ట్ టైం 5:15 అవుతుంది. ఈ టైంకి అయితే సూర్యుడు ఆల్మోస్ట్ పొద్దు గుట్ల పడ్డట్టే కనిపిస్తుందా? ఇట్లా మనకు గుట్ట ఉంటుంది కాబట్టి కొద్దిగా కనిపించదు. పొద్దున్న సూర్యోదయం అయితే మనకు డైరెక్ట్ ఇట్లకైనా వస్తాడు. ఈ చెర్ల డైరెక్ట్ చెర్లకైనా పడతాయి అనమాట. చెర్ల ఇట్లా ఉదయిస్తుంటే సూర్యకిరణాలు పడతాయి కదా, అట్లా మనకు క్లారిటీ తెలిసిపోతుంది. ఇక అస్తమించే టైంకి అయితే మనకు తెలియదు. మనం అయితే గడ్డి కోసుకోవడానికి వచ్చినాం కాబట్టి ఫస్ట్ గడ్డి అయితే కోద్దాము. సో గడ్డి కోసం అయితే కథం అయిపోయింది. మనకు ఆవుకి ఎంత పట్టదు కదా, జస్ట్ ఒక మోపుడు అంతా కోసినాం అనుకో ఇదే మస్తు. అందుకని గడ్డి తిని మధ్య కట్ చేసి పెడతాం కాబట్టి కొద్దిగా మన మెత్తగా ఉన్న తినేస్తుంది, గట్టిగా ఉన్నదేమో మొత్తం బయట పడేస్తుంది అనమాట. మా మడి మొత్తం చీదంటే చీద అయిపోయింది మొత్తము. ఒకసారి మరి ఇట్లా వేస్తురా మీ గడ్డి మొత్తం పెరుగుతానేమో ఏం కాదు. ఆడంత పెరిగింది కాబట్టి మధ్యలో వేరే ఎక్స్ట్రా గడ్డి మొత్తం పడ్డా అనమాట. ఈ గడ్డి కాకుండా
ఇది కింద పెడదాం, ఇది పెడదామా, ఇది వేద్దాం. రైట్. పొద్దున లేవంగానే గడ్డి కోస్టలు ఒకసారి అయితే కమెంట్ చేయరు, ఎందుకంటే నాకు గడ్డి కోస్టలు అంటే చాలా ఇష్టము. పొద్దుగా లేవంగానే రోడ్డు మీకు అంటే బయటికి వెళ్ళి పోతుంటే, నేను ఆఫీస్కి కానీ డ్యూటీ కానీ పోతుంటే రోడ్ల మీద సైకిల్ మీద కానీ యాక్టివ్ మీద కానీ బండ్ల మీద కానీ ఇట్లా గడ్డి మోపు పట్టుకొని పోతుంటారు చూడు, వాళ్ళని చూసి ఎందుకో నాకు మస్తు అనిపిస్తుంది, ఇష్టం అనిపిస్తుంది. కానీ అట్లా నేను కూడా కొయ్యాలి ఎప్పటి నుంచో కోరుకుండే. ఇక మా ఆవు వల్ల మాకు కూడా ఈ కోరిక నెరవేరుతుంది. కొద్దిగా పాలు పిండడం కానీ, గడ్డి కోయడం కానీ, గోమాతకు సేవ్ చేయడం కానీ చాలా అదృష్టం అది. ఇక అందరికీ రాదు కాబట్టి ఉన్నోరైతే కంపల్సరీ చేస్తూ ఉంటారు. వా చూస్తుంటే మా కోళ్ళ మంద కూడా పెద్దగా అయిపోతూనే ఉంది. రేపు కూడా గుడ్లు పెడితే ఇంకా పిల్లలు కొద్ది పెద్దగా అయితేనే ఉంటాయి. ఈ చిన్న పిల్లలు కూడా ఇంకా పెద్దగా అయితే మన కోళ్ళ మంద అయితే పెద్దగా మందలాగా తయారైంది అనమాట. గడ్డి లెక్క గడ్డి ఒకసారి గడ్డి అంటారా దీన్ని, ఇంత ఘోరమా నాకన్నా అయితే ఏమంటారు, నేను గీన్ దాక్కుంటా, నాకు తెలిసి ఆనందం అయితే గీన్ దాక్కుంటా. ఇది మొత్తం పెద్దగా అయిపోయింది, అందులో మొత్తం కనబడడం అట్లా అవుతుంది. అది ఇది కోయకపోతే మరి మొత్తం ఇంకా హైట్ పెరుగుతూనే ఉంటుంది. ఈ గడ్డి కొట్టుకొచ్చినప్పుడు మేము ఆ గడ్డిలో జొర్రి గడ్డి కొడుతుంటే మేము ఉన్న మూలం కూడా తెలియదట. ఆయన వచ్చి అంటుండు, అరే ఎప్పుడు కొట్టిర్రా మీరు గడ్డి అంటుండు. మేము అన్నాడు అన్న వాళ్ళ అట్లా అంత పెద్దగా పెరుగుతుంది గడ్డి. ఇక అట్లా మస్తుంటే కొమ్మరిలో ఊతుంటే డౌట్ పడాలి, కానీ అలా నించొని ఉన్నామంటే అస్సలు ఏర్పడం. ఎందుకు వస్తుంది కొత్త అనుకున్నాను మునిగాడు. చలో పట్ కొట్టేసినామంటే ఇక్కడ పాలు చాలా మేము లేట్గానే వండుదాం. రోజు చీకటి ఆకుమునుకొని ఉంటున్నాం. పొద్దు ఇప్పుడు గుట్ట పడుతుంది. మళ్ళీ 6 అవుతుంది కదా, 6:30 గంటలు వండుదాం. ఏది బయట కొడదామా? రైట్, బయట కొడదాం. ఇది తీసుకురా నువ్వైతే లేపు. పెండ దొక్కిందే, తెల్ల చెప్పులు నల్లగా అయిపోతాయి. ఆవు వెయిటింగ్. అరే డబ్బా దాని దగ్గర ఆవు దగ్గర తీసేయాలి నుంచలే. ఆవు బయటకు వేసుకొస్తావు. అంటే ఇట్లా గడ్డి హైట్ అయ్యానికి ఇట్లా కట్టి పెట్టినావు. ఇది కట్టెలు పెట్టినా కట్టలేదు, కడితే గట్టిగా ఉంటుంది. కోళ్ళు నిలబడితే కూడా ఇట్లా ఊగుతుంది కట్టెలు. అట్లా కాకుండా జర దారందం కట్టినాం అనుకో గట్టిగా అయితే, గట్టిగా అయితే ఏం కాదు. ఇక అదే మేము కవర్ ఇట్లా ఏమైనా కట్టినామంటే కింద నీరు ఉంటుంది. ఏదో సపోర్ట్ కు అంత దుడ్డు అంతా తప్పదుగా. ఉత్తుత చేసినా నిజంగా చేసినా ఏదో చేసినా అది మనకు పని చేస్తుంది. కానీ ఏది వృధా అవుతలేదు మళ్ళీ, ఏది వృధా అవుతలేదు మళ్ళీ. ఇప్పుడు ఇది కూడా చూడు, రేపు కోళ్ళ సరిపోయినారు. పొద్దుగా లేచి నిలవడంగానే కోళ్ళు సరిపోతున్నాయి. అన్ని ఎక్కితే మొత్తం ఇడికే ఎక్కుతున్నాయి. పొద్దుగా లేవగానే కాలకృతాలు ఇన్న చూసుకుంటున్నాయి. అవి చిన్న కొట్టి ఇంకో కత్తి ఉందా? కొడవలు ఉందా? ఓకే రైట్. పోతలే లోపలికి ఇవి ఎందుకే ఇంత నిమ్మలంగా ఉన్నాయి అలా. ఇప్పుడు నీళ్ళు తాగుతున్నాయి, బయటకు పోయినాయి, కలిసిపోయినట్టున్నాయి. ఇప్పుడు మొత్తం చదువుకోవాలి జర, అవి చూపిస్తావు. ఇగో ఇవి దులిపేసినాయి ఆయన మొత్తం. అమ్మ ఇంత చెత్త వెళ్ళిందా ఈ కరెక్ట్గా మధ్యలో దానిక దులిపితే గింతగానే వెళ్ళిందా? 2 కాళ్ళు ఏడబెట్టిన గుర్తుంది, గుర్తింపులు 2 కాళ్ళు ఏడబెట్టింది. దులిపితే 7 కాడికి పడ్డాం మొత్తం దుమ్ము. అంటే బయట తిరిగి మొత్తం ఇప్పుడు దులిపేసుకొని లోపల ఫ్రెష్గా లోపల వండుకుంటాయి అనమాట. అంతేనా? రైట్. ఈ 6 ఒక సపరేట్ అయిపోతున్నాయి, ఈ కోటి సపరేట్ అవుతుంది. కరకోలు లోపలికి వెళ్ళిపోయినా ఆటోమేటో. అవి జర జాగ్రత్త పెట్టుకోవాలి. ఇక జర్ర పిల్లలు పెద్ద అయ్యేంత వరకు మన బాధ్యత, ఎందుకంటే కాపాడాలి. ఇప్పుడు 2 పిల్లలు చచ్చిపోయాయి, అప్పుడు ఈ పిల్లలు 10 చేస్తే 2 చచ్చిపోయాయి. అంటే 2 బాకీలే అంటున్నాయి మనకు. డోర్ పెట్టుకో. ఇది చూడు, ఈ టైం దా మేము ఎంబడిపోతే ఎంబడుతుంది. ఇప్పుడు అది దా సరే. ఈ గేట్ పెట్టకపోతే బాధ, గడికి బయటకే ఊరుతాయి. ఇవి చీకటి అయితే ఏంటంటే మళ్ళీ ఈగరాలుతాయి. అందుకనే తొందరగా కొద్దిగా వెళ్తున్నప్పుడే ఆవు పాలు విండేసినాం అనుకో కొద్దిగా సేఫ్. లేకపోతే కూర్చోలేము. ఎక్కువ మ్యాక్సిమం షార్ట్ వేసుకుంటాం కాబట్టి దోమలు దానికి ఎట్లా కరిస్తాం మాకు కూడా అట్నే కరిస్తాయి. అందుకనే మ్యాక్సిమం ప్యాంట్ వేసుకోనికే ట్రై చేస్తాం, కానీ ఎక్కువ ప్యాంట్స్లో మనకు ఓన్లీ షార్ట్స్ అనమాట. ఆ షార్ట్స్ కంఫర్ట్ అనమాట. ఇక్కడ వేయాలి ఏదో ఒకటి. నాకు తెలిసి ఫ్యాన్ ఫిట్ చేస్తా కదా రేపో మాపో. ఈ లైటింగ్ జాగాలో ఒక ఫ్యాన్ ఫిట్ చేసినాం అనుకో దీనికి సెట్ అయిపోతుంది. కట్టు తొందరగా కట్టు. ఇట్లా పొగ వేయలేదనుకో మా ఉప్పలు పాలు వినలేదు అనమాట. అందుకని పొగేసి పాలు విన్నాం. ఇక ఎర్లీగా అంటే తొందరగా విన్నాం అనుకో అప్పుడు ఈగలు ఎక్కువ రావు కాబట్టి ఏం కాదు. కొద్దిగా చీకటి అయినాక విన్నాం అనుకో ఈగలు ఘోరంగా ఉంటాయి, మమ్మల్ని కూడా ఇక్కడ కూర్చొని అనమాట. అందుకనే ఇక మంచిగా పొగేసినాం. పాలు కూడా విండేసి అయిపోయింది మొత్తం. కోళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి. లొకేషన్ చూడు ఒకసారి ఎట్లయిందో. ఎర్లీ మార్నింగ్ మబ్బులో మంచి పడుతుంది చూడు, అది అట్లయింది. మన లొకేషన్ చూడు ఒకసారి. వావ్ పప్పాజీ ఏడునవే మంటకానే ఉన్నావా? కనబడతలే నువ్వు. పొద్దుగుట్ల పడిపోయింది, ఇక చీకటి అయింది మొత్తం.